రైల్వే జోన్ ఏర్పాటు కావడంతో జోన్ కార్యకలాపాలకు అవసరమైన భవన నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. సుమారు 52 ఎకరాల విస్తీర్ణంలో 10 అంతస్తుల భవనాన్ని దాదాపు 150 కోట్లతో చేపడుతున్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు నూతన భవనాల నుంచి నిర్వహించాలన్న ఉద్దేశంతో బిల్డింగ్ నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేయనున్నారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అధికారిక భవనానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. దశాబ్దాల నాటి ఉత్తరాంధ్ర వాసుల కళ నెరవేరింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి జూన్ 1వ తేదీ నుంచి కార్యకలాపాలను ప్రారంభించాలంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఉత్తరాంధ్ర వాసుల కళ నెరవేరినట్టయింది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ రావడంతో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు రైల్వే పరంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మరోవైపు దాదాపు 25 ఏళ్ల నుంచి కూడాను విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ కావాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉద్యమాలు కూడా నడిపిన పరిస్థితి గతంలో మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 ఏదైతే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీల్లో రైల్వే జోన్ కావాలి అని చెప్పి డిమాండ్ కూడా ఉన్న నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీని ఈరోజు మోదీ సర్కారు నెరవేరుస్తుంది. ఇక ఒకసారిగా మనం చూసుకోవచ్చు, ఈరోజు విశాఖపట్నంలో ఏదైతే రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ గా విజయవాడ, ఇటు గుంతకల్లు, గుంటూరు, విశాఖపట్నం మొత్తం ఈ డివిజన్ అంతా కూడా కలిపి పూర్తి స్థాయిలో విశాఖపట్నం కేంద్రంగా జరుగుతున్న ఈ జోన్ నేపథ్యంలో ఇప్పటికే నిర్మాణ పనులు చక్కచక్క జరుగుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే విశాఖపట్నం ఆరిలో సమీపంలో ఉన్నటువంటి ముడసర్లో ఏరియా ఉందో ఈ ఏరియాలో దాదాపుగా 149 కోట్ల రూపాయల వ్యయంతో దాదాపు 52 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవన సముదాయాన్ని నిర్మిస్తున్న పరిస్థితి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు తాత్కాలికంగా ఏదైతే భవనం ఉందో విఎంఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి డెక్ నిర్మాణంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ప్రధానంగా జిఎం కార్యాలయాన్ని టెంపరీగా అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. త్వరలోనే ఈ భవన సముదాయం పూర్తయితే మాత్రం అన్ని ఇక్కడికి వస్తాయని చెప్పి ఇప్పటికే అధికారికంగా కూడా సమాచారం అయితే ఉంది. దాదాపుగా 9 నుంచి 10 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్న పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు మనకి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి భవనాల్లో పూర్తిస్థాయిలో నిర్మాణం అంతా పూర్తయితే మాత్రం ఖచ్చితంగా జోనల్ కంట్రోలింగ్ ఆఫీస్ తో పాటు అలాగే మిగతా మీటింగ్ హాల్స్ కానీ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇంకో పక్క పూర్తిస్థాయిలో వచ్చేటువంటి అధికారులకు కానీ సిబ్బందికి కానీ మరోవైపు వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా పార్కింగ్ ఏర్పాట్లు అదేవిధంగా అన్ని చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఇప్పటికే రైల్వే అధికారులు కూడా స్పష్టం చేశారు. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఈ భవనం కానీ పూర్తయితే మాత్రం పూర్తి స్థాయిలో విశాఖ జోన్ కేంద్రంగా ఏర్పడుతున్నటువంటి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ నేపథ్యంలో ప్రజల కళలన్నీ కూడా నెరవేరుతాయి. అయితే ఒకంత బాధాకరమైనటువంటి విషయంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ వివిధ రాజకీయ పక్షాలు కానీ చెప్తున్న మాట ఏంటంటే కేకే లైన్ లేదు, కొత్త వలస కిరండోల్ లైన్ అత్యంత ఆర్థికంగా రాబడి వచ్చేటువంటి కేకే లైన్ లేకపోవడం వల్ల రవాణా మీద బేస్ అయినటువంటి రైల్వే ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ముడిసరుకు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్టీల్ ప్లాంట్ కానీ మరోవైపు పోర్ట్ కానీ ఇంకో పక్క కొత్తగా వస్తున్నటువంటి ఆర్ఎస్ఆర్ మెట్టలు ఏదైతే ఉందో అనకాపల్లి జిల్లాలో ఈ ప్రాంతంలో కూడా అవసరమైనటువంటి రా మెటీరియల్ సప్లై ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే రైల్వేకి అత్యధిక ఆదాయం తీసుకొచ్చేటువంటి గూడ్స్ ట్రైన్స్ ఏవైతే దీనికి సంబంధించి ఈ జోన్ లో లేకపోవడం కేకే లైన్ ఐరన్ ఓర్ కానీ మ్యాంగనీస్ కానీ వీటన్నిటిని కూడా తరలించేందుకు ప్రధానంగా రైల్వే ప్రయాణికుల పరంగా పెద్దగా రైల్వేకు ఆదాయం లేకపోయినప్పటికీ గూడ్స్ రవాణా పరంగానే అధిక ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం రాలేని పక్షంలో కొంత ఇబ్బంది ఉంటుందని చెప్పి ఇప్పటికే అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేకే లైన్ లేదు కాబట్టి కొంత ఇబ్బందులు తప్పని చెప్పి అయితే ఉపాధి అవకాశాలు అయితే పెద్ద ఎత్తున వస్తాయని చెప్పి ఇంజనీరింగ్ సెక్షన్స్ కావచ్చు, టెక్నికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ డిపార్ట్మెంట్స్ అన్ని ఇక్కడే స్థానికంగా ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. గతంలో మనం చూసుకున్నట్టయితే ఆర్ఆర్బి కానీ ఈ ఎగ్జామ్స్ రాసేందుకు వచ్చేటువంటి విద్యార్థులు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కోల్కతా కానీ భువనేశ్వర్ కానీ వెళ్తే వాళ్ళ హాల్ టికెట్లను చింపేసి వాళ్ళని ఎగ్జామ్స్ రానివ్వకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితి గతంలో ఎదుర్కొన్నారు. అయితే ఇటువంటి సమస్యలు లేకుండా కేవలం తెలుగు వారికి ప్రత్యేకంగా ఈ సౌత్ కోస్ట్ జోన్ రావడం వల్ల
పెద్ద ఎత్తున ఛాన్సెస్ ఉంటాయని చెప్పి అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదైతే ఈ కేకే లైన్ ఉంది, కేకే లైన్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసినట్టయితే పూర్తి స్థాయిలో అంతా హర్షం వ్యక్తం చేస్తారని చెప్పి వివిధ రాజకీయ పక్షాలు కానీ ప్రజా సంఘాలు కానీ, మరోవైపు రైల్వే ఉద్యోగులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా మరికొద్ది రోజుల్లో ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఇప్పటికీ కార్యకలాపాల కోసం కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్లేవలో నిర్మించినటువంటి భవనం కూడా తయారవుతుందని చెప్పి 10 అంతస్తులో పూర్తిగా జిఎం కార్యాలయంతో పాటు అన్ని కార్యకలాపాలు కూడా ఇక్కడే కొనసాగే పరిస్థితి ఉంటుంది. కెమెరామెన్ షాదిక్ తో కిరణ్ కుమార్, రాజ్ న్యూస్, వైజాగ్.